భారతీయ చేనేత వస్త్రాల పట్ల తనకున్న మక్కువను చాటుకుంటూ బెంగాల్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కంగనా రనౌత్ మెరిశారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ఆమె ప్రత్యేకత. సౌత్ కోల్కతాకు చెందిన ప్రముఖ హ్యాండ్లూమ్ బ్రాండ్ యాన్ స్టోరీ నుండి ఎంచుకున్న ఈ వైట్ జామ్దాని చీరలో కంగనా ఎంతో హుందాతనాన్ని ప్రదర్శించారు. జామ్దాని నేత అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అది శతాబ్దాల నాటి చరిత్ర. 2013లో యునెస్కో దీనిని మానవజాతి అస్పృశ్య సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. అప్పట్లో అవిభక్త బెంగాల్లోని ఢాకా ప్రాంతంలో పుట్టిన ఈ నేత శైలిలో పూల మొగ్గలు, రేఖ గణిత ఆకృతులు వస్త్రంపై తేలియాడుతున్నట్లుగా కనిపిస్తాయి. ఒక జామ్దాని చీరను నేయడానికి నెలల సమయం పడుతుంది. నేతగాళ్లు రోజుకు కేవలం పావు అంగుళం నుండి 1 అంగుళం మేర మాత్రమే వస్త్రాన్ని సిద్ధం చేయగలరు. అంతటి సూక్ష్మమైన మరియు శ్రమతో కూడిన ఈ కళాఖండాన్ని ధరించడం ద్వారా కంగనా బెంగాలీ ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేశారు. కంగనా ఈ తెల్లటి జామ్దాని చీరను సంప్రదాయబద్ధంగా కట్టుకుని దానికి మల్టీ కలర్ సిల్క్ బ్లౌజ్ ను జత చేశారు. పూల ఎంబ్రాయిడరీ, బ్రోకెడ్ వర్క్ కలిగిన ఈ బ్లౌజ్ చీరకు ఒక ఆధునిక మెరుగులు అద్దింది. యాక్సెసరీస్ విషయంలో కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జుమ్కాలు, ఒక స్టేట్మెంట్ రింగ్, చిన్నపాటి బిందితో తన లుక్ ను కంప్లీట్ చేశారు. ఉంగరాల జుట్టును మెస్సీ బన్ లాగా ముడివేసి ఎండ నుండి రక్షణ కోసం బ్రాడ్ ఫ్రేమ్డ్ సన్ గ్లాసెస్ ధరించి రూటెడ్ యట్ మోడ్రన్ లుక్ లో కనిపించారు. నో మేకప్ లుక్ తో ఆమె ఎంతో సహజంగా, ఆత్మీయంగా ప్రజల్లో కలిసిపోయారు. 2026 బెంగాల్ ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ కంగనా రనౌత్ ఎంచుకున్న ఈ జామ్దాని చీర కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, అదొక కళాకారుడి కృషికి, ఒక సంస్కృతికి ఇస్తున్న గౌరవం. భారతీయ హ్యాండ్లూమ్ వారసత్వాన్ని ప్రోత్సహించడంలో ఆమె ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటారు.